హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కళ్యాణి కిచెన్ కడప రుచులు. ఈరోజు ఈ వీడియోలో హోటల్ స్టైల్ బొంబాయి చట్నీ ఎలా తయారు చేస్తారో చూపించబోతున్నాను. దీన్నే కారం దోశ కూడా వేసుకుంటారండి. కారం దోశలో చాలా బాగుంటుంది. దీన్ని తయారు చేసే విధానం, కావాల్సిన పదార్థాలు చూసేద్దాము. 3/4 కప్పు శనగపిండి, 1/4 టీ స్పూన్ పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు కారానికి సరిపడా తీసుకోండి. కరివేపాకు కొద్దిగా ఎక్కువే తీసుకోండి. పోపు దినుసులు, ఒక టమోటా, ఉల్లిపాయ, పొటాటోని అయితే ఒకటి అయితే తీసుకొని సన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. టమాటాని, పొటాటోను ఇది వేయడం వల్ల చాలా బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుందాము. ఒక బౌల్లో తీసి పెట్టుకున్న శనగపిండిని కూడా వేసి అదే బౌల్తో ఫుల్కి 4 కప్పులు నీళ్ళు అయితే వేసుకోవాలి. 4 కప్పులు ఒకేసారి వేసేసి ఒక 2 నిమిషాల పాటు అలా ఉంచేయండి. మనకు తొందరగా శనగపిండి అనేది నాని ఉండలు కట్టకుండా కలుపుకునేదానికి వీలుగా ఉంటుంది ఇలా చేయడం వల్ల. ఈ విధంగా ఉండలు లేకుండా ఒకసారి మిక్స్ చేసుకోండి. నేను అప్పటికప్పుడు చేసుకోవడం వల్ల అప్పుడే మిక్స్ చేసుకుంటున్నాను. కొద్దిసేపు నానపెడితే ఆ ఉండలు అనేది ఏమి ఉండవండి, నానిపోతాయి నీళ్ళల్లోనే. ఇవి ఈ విధంగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుందాము. కడాయి హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేయాలి. నేనైతే ఒక గరిటె వేస్తున్నానండి. నేను తీసుకున్న క్వాంటిటీకి ఇదైతే ఇంతైతే సరిపోతుంది. 8 to 9 టేబుల్ స్పూన్ల వరకు ఉంటుంది ఆయిల్. ఇప్పుడు పోపు దినుసులు వేసుకోవాలి. పోపు దినుసులు వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే కరివేపాకు, టేస్ట్కి సరిపడా సాల్ట్ నేనేమో ఒకేసారి వేసేసాను. ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇవి లైట్గా కలర్ చేంజ్ అవ్వాలండి, ఎక్కువేమో అవసరం లేదు. 2గా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలని, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న పొటాటోని కూడా వేసేసి మీడియం ఫ్లేమ్లో ఒక 3 to 4 మినిట్స్ అయితే వేయించుకోవాలి వీటిల్ని. మనకు ఆయిల్లోనే ఈ పొటాటో అనేది ఉడికిపోతుందండి. ఆనియన్స్ పొటాటో రెండు ఒకేసారి వేగిపోతాయి. ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ ఉండండి. 1/2 మినిట్కి ఒకసారి, 1 మినిట్కి ఒకసారి. ఇప్పుడు టమాటో కూడా వేద్దాము. ఒక 2-3 నిమిషాల తర్వాత టమోటా, పసుపు వేసి అలాగే కొత్తిమీర కూడా ఇప్పుడే వేసేస్తున్నాను. ఇప్పుడే వేయడం వల్ల ఆయిల్లో క్రిస్పీగా కొత్తిమీర అయితే వేగి బొంబాయి చట్నీకి మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఇప్పుడు వీటిలన్నిటినీ మగ్గించుకోవాలండి మీడియం ఫ్లేమ్లో. ఇంకో 3 to 4 మినిట్స్ ఆయిల్ పైకి వచ్చేంత వరకు వేయించుకోవాలి. అప్పుడప్పుడు ఇలా కదుపుతూ ఉండండి. నేను మీకు ఒక 5 నిమిషాల తర్వాత వీడియో అయితే చూపిస్తున్నాను. ఇలా అడగంటకుండా చూడండి, మనకి ఆయిల్లోనే పొటాటో అనేది బాగా ఉడికిపోయాయి కదా. ఎందుకంటే ఈ టైంలోనే మనము పొటాటో ఉడికేట్టుగా వేయించుకోవాలి. తర్వాత శనగపిండి వేసిన తర్వాత అంతగా పెద్దగా తొందరగా ఉడికిపోతుంది శనగపిండి. మనకు పొటాటో అనేది పచ్చిగా అలానే ఉంటాయి. అందుకనే ఇప్పుడు తిరగబాతులోనే బాగా వేయించుకోవాలి పొటాటోస్ని. ఇప్పుడు బౌల్లో ఉన్న శనగపిండి నీళ్ళని ఒకసారి మిక్స్ చేయండి. ఎందుకంటే మనము మిక్స్ చేసి పెట్టుకున్న మిశ్రమం నీళ్ళు పైకి అన్నీ వచ్చి శనగపిండి అడుగుకి వెళ్ళిపోయి ఉంటుంది. అలా మిక్స్ చేసి ఒక చేత్తో గరిటెతో తిప్పుతూ ఇంకో చేత్తో అయితే వేసుకుంటూ ఉండండి. ఎందుకంటే కడాయి హీట్లో ఉంటుంది కదా, వేసిన వెంటనే శనగపిండి అనేది ఉండలు కట్టేస్తుంది. ఇలా వేస్తూ కదుపుతూ ఉంటే ఉండలు కట్టకుండా బాగుంటుందండి. ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. తొందరగానే ఇది మనకు గట్టిగా అయిపోతుంది. ఒక 2-3 మినిట్స్కి అంతా అయిపోతుంది. ఫస్ట్ 1 మినిట్ వరకు ఇలా కదుపుతూ ఉండాలి కంటిన్యూగా.
అది గట్టిపడేంత వరకు. తర్వాత ఏం అవసరం లేదు, ఎందుకంటే ఫస్ట్లోనే గరిటెతో తిప్పకంటే ఉండలు కట్టే ఛాన్స్ అయితే ఉంది. అందుకనేసి 1 నిమిషం పాటు ఇలా ఉండలు కట్టకుండా ఈ విధంగా వచ్చేంత వరకు తిప్పుతూ ఉండాలండి గరిటెతో. ఇప్పుడు మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఒక 3 to 4 మినిట్స్ అయితే ఉడికించుకోండి. లో ఫ్లేమ్లోనే ఉడికించుకోండి, బాగుంటుంది. పచ్చివాసన పోయి ఈ బొంబాయి చట్నీ అనేది కూడా మనకు ఉడికి మంచి టేస్ట్ ఉంటుంది. ఇది పూరీలోకైనా చపాతీలోకైనా, మేము ఎర్రకారము కడప దోశలో కూడా వేసుకుంటాము ఈ బొంబాయి చట్నీ. అది కూడా అప్లోడ్ చేస్తాను. చాలా బాగుంటుందండి వీటి మూడిట్లోకి కాంబినేషను. నేను ఆ రోజు నైట్ చపాతీ చేశాను, అందులోకి ఈ బొంబాయి చట్నీ అయితే చేశాను. చాలా బాగుంటుందండి. మీరు కూడా ఈ వీడియో నచ్చితే చేసే విధానము ఇంట్లో తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. నేనైతే ఈ విధంగా చేస్తాను, చాలా బాగుంటుంది. నేను ఇంకా మంచి వీడియోతో వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.